గత 2-3 ఏళ్లుగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనే బ్రాంచ్ చాలా పాపులర్ అవుతూ వచ్చింది. 3 ఏళ్ల క్రితం 2-3 ఐఐటీస్లో మెల్లిగా ఇంట్రడ్యూస్ అయింది. ఇప్పుడు దాదాపుగా 15 ఐఐటీస్లో, చాలా ఎన్ఐటీస్, IIITs, GFTIస్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనే స్పెసిఫిక్ బ్రాంచ్ అన్నది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలామంది కన్ఫ్యూషన్, సిఎస్సియా, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, అసలు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? సో ఇవాళ వీడియోలో విల్ జస్ట్ డిస్కస్ వాట్ ఈస్ దిస్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. సో మనకు తెలుసు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సిస్టమ్ ఆర్కిటెక్ట్, ఈ కైండ్ ఆఫ్ రోల్స్కి సిఎస్సి తీసుకుంటారు. అయితే ఈ సిస్టమ్స్ తర్వాత ఈ సాఫ్ట్వేర్కి ఏదైతే మ్యాథమెటిక్స్, ద ఫౌండేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటుందో అది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో నేర్చుకుంటారు. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ మ్యాథ్స్. సో దట్ అండర్లయింగ్ మ్యాథ్స్ ఏదైతే ఉందో ఈ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో నేర్చుకుంటారు. మ్యాథ్స్తో పాటు వాళ్ళు లాట్ ఆఫ్ సిస్టమ్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్ కూడా వాళ్ళు తీసుకుంటారు. సో దానివల్ల ప్లేస్మెంట్స్కి చూసుకుంటే దాదాపుగా 90% ఓవర్లాప్ ఉంటుంది దేనికి, కంప్యూటర్ సైన్స్కి అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్కి. ఇన్ ఫ్యాక్ట్ దేర్ విల్ బి సర్టన్ ఏరియాస్ వేర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ హ్యావ్ అ ఎక్స్ట్రా ఎడ్జ్. అంటే సిఎస్సికి వెళ్ళే జాబ్స్ అన్నిటికీ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ వాళ్ళు కూడా వెళ్ళగలరు. On top of that, there are certain jobs where mathematics and computing will be more suitable. అదే కాకుండా ఆర్టిఫిషియల్, ఇవాళ చూస్తాం మనం సిలబస్ చూస్తున్నప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏదైతే ఫౌండేషన్ ఇన్ మ్యాథ్స్ అండ్ స్టాట్స్ ఏదైతే ఉంటుందో అది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో కవర్ చేయడం వల్ల నన్ను అడిగితే రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్కి నెక్స్ట్ 3-4 ఇయర్స్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్కే ఎక్కువ డిమాండు రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ స్టూడెంట్స్ జాయినింగ్ దిస్ ఇయర్ వీళ్ళు బయటకు వచ్చేది ఎప్పుడు, ఇంకో 4 ఏళ్లలో. సో ప్లేస్మెంట్స్కి ఎప్పుడు వెళ్తారు, నెక్స్ట్ 3 to 4 ఇయర్స్ టైం ఫ్రేమ్లో ప్లేస్మెంట్స్కి వెళ్తారు. అప్పటికి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ గ్రాడ్యుయేట్స్కే నన్ను అడిగితే ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ ఉండొచ్చు. సో ఇవి దృష్టిలో పెట్టుకొని లెట్ us look at this video. సో ఫస్ట్ కీ డిఫరెన్సెస్ బిట్వీన్ కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చూద్దాము. ఫోకస్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్, అప్లికేషన్ బిల్డింగ్. వేరాజ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో వాట్ ఈస్ ద కోర్ ఫోకస్? థియరటికల్ మ్యాథమెటిక్స్, అంటే ద థియరటికల్ ఫౌండేషన్ ఫర్ కంప్యూటర్ సైన్స్. అది అల్గారిథమిక్ ఫౌండేషన్స్, డేటా సైన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్. దిస్ ఈస్ ద కోర్ ఫోకస్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. తర్వాత వీళ్ళు తీసుకునే మ్యాథ్ కోర్సెస్ ఎలా ఉంటాయి? వీళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్కి మ్యాథ్స్ ఉంటుంది. ఏముంటుంది? డిస్క్రీట్ మ్యాథ్స్, బేసిక్ ప్రాబబిలిటీ, లీనియర్ ఆల్జీబ్రా. బేసికలీ వీళ్ళ మ్యాథ్స్ కోర్సెస్ దే విల్ రివాల్వ్ అరౌండ్ దిస్. వేరాజ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో ఇంకొంచెం హార్డ్ కోర్ మ్యాథ్స్ ఉంటుంది. రియల్ అండ్ కాంప్లెక్స్ అనాలిసిస్, అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా, అడ్వాన్స్ ప్రాబబిలిటీ, స్టొకాస్టిక్ ప్రాసెసెస్, ఆప్టిమైజేషన్. ఈ కోర్ మ్యాథ్స్ ఉండడం వల్ల వీళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి వీళ్ళకి కొంచెం ఎడ్జ్ ఉంటుంది, కొంచెం కాదు బాగా ఎడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు తీసుకునే కీ సిఎస్ కోర్సెస్ ఏంటి, కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఏంటి? వీళ్ళు తీసుకునే కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, కంపైలర్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, డేటాబేస్ సిస్టమ్స్ ఎక్సెట్రా వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళని తీసుకుంటారు డేటా స్ట్రక్చర్స్, డిజైన్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్, మెషిన్ లెర్నింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఒక ఎలెక్టివ్గా తీసుకుంటారు. వీళ్ళ స్పెషలైజ్డ్ ఏరియాస్ ఏముంటాయి ఎలెక్టివ్స్గా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఉంటుంది, క్రిప్టోగ్రఫీ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. వీళ్ళకి ఏముంటుంది యాజ్ ఎలెక్టివ్స్? క్వాంటిటేటివ్ ఫైనాన్స్ ఉంటుంది, కాంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనామిక్స్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది, స్టాటిస్టికల్ మోడలింగ్ ఉంటుంది. సో ఇదంతా బాగానే ఉంది, స్టూడెంట్స్కి ఇదంతా వినే ఓపిక ఉండదు. ఫైనలీ వాళ్ళకి కావాల్సింది ప్లేస్మెంట్స్ అలాగే ఉంటాయి. నేను ఇందాక చెప్పాను కదా 90% ఓవర్లాప్ అయితే ఉంటుంది. కాకపోతే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో ఇప్పుడు ఏదైతే ఈ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అండ్ క్వాంట్ రోల్స్ ఏవైతే ఉంటాయో, వేర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ 1 crore, 2 crore, 3 crore ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇన్ఫ్యాక్ట్ దీస్ పీపుల్ హ్యావ్ అన్ ఎడ్జ్. ఎవరు? మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. ఎందుకంటే వాళ్ళు హెవీ క్వాంట్ చేస్తారు కాబట్టి దానికి ఎడ్జ్ ఉంటుంది. రెండోది
ఫైనాన్షియల్ మోడలింగ్ అవి చేస్తారు, స్టాటిస్టిక్స్ బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సే గోల్డ్మెన్ సాక్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ జేపీ మార్గన్ ఇలాంటి కంపెనీస్లో ఫైనాన్షియల్ అనలిస్ట్ రోల్కి దీస్ పీపుల్ ఆర్ మోర్ సూటెడ్. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్స్లో దీస్ పీపుల్ హ్యావ్ అన్ ఎడ్జ్. తర్వాత ఈ ఫ్యాంగ్ కంపెనీస్ ఆర్ ప్రోడక్ట్ కంపెనీస్ అంటే ఏవి మన మైక్రోసాఫ్ట్ వగేరా వగేరా వాటన్నిటికీ సిఎస్సి వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు. సో దిస్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ నన్ను అడిగితే పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే క్లోజింగ్ ర్యాంక్స్ బెటర్ స్టూడెంట్స్ సిఎస్సికి వెళ్తున్నారు కాబట్టి బెటర్ జాబ్స్ మార్జినల్లీ బెటర్ జాబ్స్ వాళ్ళకి వస్తున్నాయి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాంచెస్ దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఇన్ ఫ్యాక్ట్ దీస్ పీపుల్ హ్యావ్ అ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ స్టూడెంట్స్ హ్యావ్ అ బెటర్ ఎడ్జ్. అయితే ఇప్పుడు క్లోజింగ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఐఐటీస్ ఆఫర్ చేస్తున్నాయి అన్నది ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు ఐఐటి ఢిల్లీలో 4-year కోర్స్ ఉంది, దాని క్లోజింగ్ ర్యాంక్ 323 ఫర్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అండ్ ఫర్ ఫీమేల్స్ ఇట్ ఈస్ 1234. దిస్ ఈస్ ఓపెన్ కేటగిరీ ఎట్ ది ఎండ్ ఆఫ్ 6th round. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కి ఐఐటి ఢిల్లీలో క్లోజింగ్ ర్యాంక్ 126 అండ్ ఫర్ గర్ల్స్ ఇట్ ఈస్ 498. అంటే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ క్లోజింగ్ ర్యాంక్ కంప్యూటర్ సైన్స్ కి డబుల్ అనమాట. ఓకే, సో అక్కడి వరకు మనం వెళ్ళొచ్చు. సో ఏదో ఒక కిందన ఐఐటికి వెళ్ళే బదులు ఒక సుపీరియర్ ఐఐటి హై ర్యాంకింగ్ ఐఐటిలోనే కంప్యూటర్ సైన్స్ రాకపోతే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ మనం తీసుకోవచ్చు. ఐఐటి ఢిల్లీలో ఒక 5-year కోర్స్ కూడా ఉంది, దాని క్లోజింగ్ ర్యాంక్ 355 ఫర్ జెండర్ న్యూట్రల్ అండ్ 2258. గర్ల్స్కి చూడండి ఎంత పెద్ద అడ్వాంటేజ్ ఉందో, 2258. అయితే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఇందాకలా అంతలాగా స్పెసిఫై చేయలేదు కానీ చెప్పాలి, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఎవరు తీసుకోవాలి అంటే ఎవరికైతే మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే నార్మల్ ఇంట్రెస్ట్ కాదు, కొంచెం డీప్ ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంటుందో వాళ్ళే తీసుకోవాలి. సో చాలామంది ఏమనుకుంటారు, బయట కొన్ని యూట్యూబ్ వీడియోస్లో కూడా చూశాను, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అంటే ఇట్ ఈస్ సిఎస్సి ప్లస్ మ్యాథ్స్. నో, ఇట్ ఈస్ నాట్ సిఎస్సి ప్లస్ మ్యాథ్స్, ఇట్ ఈస్ మ్యాథ్స్ ప్లస్ a bit of CS. So maths is the focus. So you should take this branch only if you have that passion for maths, otherwise you will hate it. మీకు ఆ మ్యాథ్స్లో అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఈఈ మెయిన్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చేసేసుకొని మంచి ర్యాంక్ తెచ్చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు, మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఆర్ మ్యాథ్స్లో అంతంత మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ తీసుకోకూడదు, సిఎస్సి తీసుకోవాలి. ఎవరికైతే మ్యాథ్స్, కొంతమందికి నార్మలీ మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, న్యాచురల్గా వాళ్ళకి దే విల్ హ్యావ్ అ ఫ్లేర్ ఫర్ మ్యాథ్స్, అలాంటి వాళ్ళకి కొంచెం లో ర్యాంకింగ్, ఇప్పుడు కొన్ని చూస్తాను, ఐ షో యూ సమ్ కేసెస్, అలాంటి వాళ్ళు లోవర్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్లో సిఎస్సి తీసుకునే బదులు మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ తీసుకోవడం బెటర్. ఓకే, సో దాట్ ఈస్ అబౌట్ ఐఐటి ఢిల్లీ. దిస్ ఇస్ ద 5-year కోర్స్. ఐఐటి హైదరాబాద్ చూద్దాం. ఐఐటి హైదరాబాద్లో జెండర్ న్యూట్రల్ 1015 అండ్ ఫీమేల్కి 2758. అదే కంప్యూటర్ సైన్స్ అయితే 673 ఏమో జెండర్ న్యూట్రల్ అండ్ ఇది 2121కి క్లోజ్ అవుతుంది. ఐఐటి గౌహతి చూద్దాం. ఐఐటి గౌహతిలో 1276 జెండర్ న్యూట్రల్ అండ్ 3849 వరకు మనకి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ గర్ల్స్కి వస్తుంది. ఐఐటి రూర్కీలో దెర్ ఇస్ అ 5-year కోర్స్. ఆ 5-year కోర్సు మీరు చూడండి 1513 అండ్ గర్ల్స్కి చూడండి 4953. అదే కంప్యూటర్ సైన్స్లో గర్ల్స్కి 2047తో క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు రూర్కీ ఏంటి, ఇట్స్ అ లెగసీ ఐఐటి. సో ఒక లెగసీ ఐఐటిలో ఒక మంచి కోర్సు తీసుకునే బదులు కొంతమంది ఏం చేస్తారు, కిందకి 3rd generation ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారు. దాని బదులు దిస్ అన్ అట్రాక్టివ్ ఆప్షన్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఐఐటి రూర్కీలో దిస్ అ 5-year కోర్స్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వారణాసిని చూడండి, జెండర్ న్యూట్రల్ 1924, గర్ల్స్కి 5444. అదే గర్ల్స్కి కంప్యూటర్ సైన్స్ క్లోజింగ్ ర్యాంక్ 3784. అంటే దాదాపుగా 1500 ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మనకి ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ కోర్స్ వస్తుంది. అండ్ 5444కి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ తీసుకోకుండా ఒక కింద ఉన్న ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ తీసుకునే బదులు వారణాసిలో తీసుకోవడం బెటర్. తర్వాత ఐఐటి ఇందోర్ సిమిలర్లీ 5553 క్లోజింగ్ ర్యాంక్ ఫర్ గర్ల్స్. తర్వాత ఐఐటి ధన్బాద్ చూడండి, ఫీమేల్స్కి 9670. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది ఈ ర్యాంక్ వస్తే ఫీమేల్స్ ఏం చేస్తారు, టాప్ 5 ఐఐటీస్లో ఒక కోర్ బ్రాంచ్ తీసుకుంటారు. ఆ కోర్ బ్రాంచ్ తీసుకునే బదులు 9672కి
మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ తీసుకోవచ్చు. తర్వాత ఐఐటి పట్నా చూడండి 11,670. కొంతమంది ఏం చేస్తారు, ఐఐటి మద్రాస్లో బయాలజికల్ సైన్స్ తీసుకుంటారు, దాని బదులు ఐఐటి పట్నాలో 11,670. ఇఫ్ యూ వాంట్ టు స్టే క్లోజ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్, టాప్ కంపెనీస్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్. ఆ తర్వాత ఐఐటి మండిలో చూడండి గర్ల్స్కి 9846 క్లోజింగ్ ర్యాంక్. ఐఐటి భువనేశ్వర్లో చూడండి. తర్వాత ఐఐటి పట్నాలో దిస్ ఇస్ అ 5-year కోర్స్. ఈ 5-year కోర్స్లో 12,215 ఇస్ అ క్లోజింగ్ ర్యాంక్. ఐఐటి గోవాలో చూడండి 14,787. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అ గర్ల్ హూస్ వెరీ గుడ్ ఎట్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో అంత బాగా చేయలేదు, అందుకోసం జేఈ అడ్వాన్స్లో చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఒక నార్మల్ కాలేజ్లో సెట్ గారు, వాళ్ళకి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దే విల్ ఎక్సెల్. అండ్ ఐఐటి ట్యాగ్ ఉంటుంది. సో ఏదో ఒక ఐఐటిలో ఒక కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకునే బదులు ఆర్ సమ్ ఎన్ఐటిలో ఏదో బ్రాంచ్ తీసుకునే బదులు 14,787కి మనకి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ వస్తుంది బ్రహ్మాండంగా. మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దే విల్ డూ వెరీ వెల్, దే విల్ షైన్ హియర్. ఐఐటి జమ్మూ ఆఫ్ కోర్స్ 16,599, ఐఐటి ధార్వాడ్ 9672. ఇది ఫీమేల్స్. నౌ లెట్ us look at NITs. నౌ NIT వరంగల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. NIT వరంగల్ అదర్ స్టేట్ కోటాలో జెండర్ న్యూట్రల్ కి 3277, హోమ్ స్టేట్ కి మనం 5438 ఏమో ఇక్కడ మనం క్లోజింగ్ ర్యాంక్ ఫర్ జెండర్ న్యూట్రల్ చూస్తున్నాము, ఎక్కడ హోమ్ స్టేట్ లో చూస్తున్నాము. అదే గర్ల్స్ కి 10,506, హోమ్ స్టేట్ లో 10,506 ర్యాంక్ కి గర్ల్స్ కి ఎన్ఐటి వరంగల్లో బ్రహ్మాండమైన బ్రాంచ్ దొరుకుతుంది. కాకపోతే ఎన్ఐటి వరంగల్లో ఒక ప్రాబ్లం ఏంటంటే పెద్దగా టీచింగ్ ఆ రేంజ్లో చెప్పే టీచర్స్ ఉండకపోవచ్చు. సో మనంతటా మనం నేర్చుకోవాలి. సో మ్యాథ్స్, అగైన్ కమింగ్ బ్యాక్ టు మై పాయింట్, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము ఈ కోర్సు తీసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్, టీచర్ ఉన్నా లేకపోయినా వి విల్ లెర్న్ ఆన్ అవర్ ఓన్. సో దట్ ఈస్ వేర్ ది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇస్. అలాగే విధంగా ఎన్ఐటి కురుక్షేత్ర చూడండి, క్లోజ్, ఇవన్నీ అదర్ స్టేట్ కోటా. సూరత్ చూడండి, జలంధర్, దుర్గాపూర్, హమీర్పూర్, మిజోరాం ఎక్సెట్రా ఎక్సెట్రా. తర్వాత ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఎస్. ట్రిపుల్ ఐటీ గ్వాలియర్లో 11,710కి మనకి ఇది కోటా, ఆల్ ఇండియా కోటా. 11,710కి మనకి జెండర్ న్యూట్రల్కి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. తర్వాత పిసి చండీగఢ్లో 16,059, అదేవిధంగా ట్రిపుల్ ఐటీ భోపాల్లో 3,940, ట్రిపుల్ ఐటీ రాయచూర్, ఇవన్నీ జిఎఫ్టిఎస్. ఆల్మోస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ జమ్మూలో 91,635 కూడా మనకి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్ వస్తున్నది. సో ఈ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్స్లో పెట్టండి. వీ విల్ కమ్ బ్యాక్ అండ్ ఆన్సర్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జోసా కౌన్సిలింగ్.